శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ప్రపంచంలో టెక్నాలజీ ఎంత వేగంగా విస్తరించిందో, ఏ స్థాయిలో ఎదిగిపోయిందో, దాని తర్వాత మోసాలు కూడా అదే టెక్నాలజీని బేస్ చేసుకొని అదే విధంగా జరుగుతున్నాయి. భారతదేశం లాంటి దేశంలో ఆ టెక్నాలజీకి సంబంధించి మోసాలు విపరీతంగా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ట్రాన్స్ యూనియన్ విడుదల చేసినటువంటి టాప్ ఫ్రాడ్ ట్రెండ్స్ రిపోర్ట్ 2025 వినియోగదారులు అంటే భారత్లో ఉన్నటువంటి వినియోగదారుల లావాదేవీల్లో 7.1% మోసపూరితమైనటువంటి ప్రయత్నాలు జరిగినట్లుగా కూడా గుర్తించారంటే ఇది ప్రపంచంలో సగటు ఉంటుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి ఒక సగటుని ఒకసారి పరిశీలిస్తే 3.8%తో పోలిస్తే దాదాపు డబల్ ఎక్కువగా ఉండటం కూడా ఒకంత ఆశ్చర్యపోవాల్సినటువంటి అంశం. అంటే రంగాల వారీగా చూస్తే మాత్రం లాజిస్టిక్స్ విభాగం అత్యధిక ప్రమాదంలో ఉంది. ఈ రంగంలో 16.3%, లాజిస్టిక్స్ విభాగంలో 16.3% లావాదేవీలు మోసానికి సంబంధించినవిగా గుర్తించారు. టెలికమ్యూనికేషన్స్ లో 14.7%, బీమా రంగంలో 11.5% నమోదయ్యాయి. వీటిల్లోనే పర్టికులర్ గా ఎందుకు నమోదవుతున్నాయి అంటే ఎక్కువగా యూజర్స్ కనెక్టివిటీ ఉండటం, తరచుగా ఫోన్లు మాట్లాడాల్సి రావటం, ఈ నేపథ్యంలో దాని ద్వారా జరిగేటువంటి లావాదేవీల్లో జరిగిన మోసాలను కూడా ఆ సగటు శాతాన్ని బట్టి మనం లెక్కేయచ్చు. అందుకోసమే సైబర్ నేరగాళ్లకు ఒక సులభమైనటువంటి టార్గెట్స్ గా ఈ రంగాలైతే ప్రధానంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, సైబర్ నేరగాళ్ళు ఇప్పుడు తమ పద్ధతిని కంప్లీట్ గా చేంజ్ అయితే చేశారు. కొత్త అకౌంట్లు తెరవడం కంటే యూజ్ చేయకుండా ఉన్నటువంటి అకౌంట్ అంటే ఆల్రెడీ ఎప్పుడో ఓపెన్ చేసినటువంటి అకౌంట్స్, వాటిని ఎవరు యూజ్ చేయకుండా ఉంటే వాటిని ఏ విధంగా దొంగిలిస్తూ ఉంటారు. మనము యూజ్ చేసేటువంటి యాప్స్ కి మనం ప్రతిదానికి పర్మిషన్స్ అడుగుతూ ఉంటుంది. ఆ పర్మిషన్స్ మనం ఇస్తూ పోతూ ఉంటాం. అది ఏం అడుగుతుందో కూడా మనం చూడం. అది మన యూజర్ ఐడి, పాస్వర్డ్, మన అకౌంట్ డీటెయిల్స్, మన మెయిల్ ఐడి, వీటన్నిటికి సంబంధించి స్టడీ చేసి ఎస్ ఈ యూజర్ ఈ అకౌంట్ని యూజ్ చేస్తున్నాడు కానీ ఎక్కువగా వాడటం లేదు, ఇది నిరుపయోగంగా ఉంది, మనం దీన్ని టార్గెట్ చేద్దాం, మనం ఎక్కడి నుంచి అయితే హ్యాక్ చేసి డబ్బులు తీస్తామో అది ఈ యూజర్ అకౌంట్ లో వేసి అక్కడి నుంచి మనం ఇతర దేశాలకు మళ్లించుకుందాం అనేటువంటి మాట. ఎలాగో అకౌంట్ని యూజ్ చేయట్లేదు కాబట్టి దానికి మెసేజ్ అలర్ట్స్ కూడా వెళ్లకుండా ఒక కొత్త పద్ధతిని అనుసరించి సైబర్ నేరగాళ్లు టెక్నాలజీ మోసాలకైతే పాల్పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పాత కస్టమర్లు లాగిన్ అయ్యేటప్పుడు కూడా భద్రతను మరింత కఠినతరం చేయాలని కూడా ఈ నివేదిక అయితే పర్టికులర్ గా సూచించింది. ఎందుకంటే భారతదేశంలో రూరల్ ఏరియాస్ లో చాలా మంది ఇప్పటికీ మేము బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాము, మీకు ఒక ఓటీపీ వచ్చింది అది చెప్పండి అంటే వారు తటపటాయించకుండా ఇమీడియట్ గా బ్యాంకు వాళ్ళు ఫోన్ చేశారని, అది రైతులు కావచ్చు, లేకపోతే గృహిణులు కావచ్చు, కొంచెం ఎడ్యుకేషన్ తక్కువగా ఉన్నటువంటి వారు కావచ్చు, వీరందరూ కూడా ఓటీపీ చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అది డబ్బు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదా అకౌంట్ను కంప్లీట్ గా గ్రిప్ లోకి తీసుకోవచ్చు, లేదా మొబైల్నే గ్రిప్ లోకి తీసేసుకోవచ్చు, లేదా మీ అకౌంట్ను ఖాళీ చేయొచ్చు. ఇలాంటి మోసపూరితమైనటువంటి లావాదేవీలు చాలా వరకు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇవి 7.1 ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాటిల్లో 3.8% కంటే ఎక్కువగా ఉన్నాయి అని అంటే దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా భారత్ 2-3 స్థానాల్లో కొనసాగుతోంది ఈ సైబర్ నేరాలకు సంబంధించి. మనం గతంలో కూడా చూసాం, నైజీరియన్స్ కావచ్చు, ఆఫ్రికన్స్ కావచ్చు, వారు ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఖాతాలని కూడా హ్యాక్ చేసి వారి అంటే ఆ అకౌంట్ లో ఉన్నటువంటి నగదుని ఇమ్మీడియట్ గా ఇతర దేశాలకి, ఆఫ్రికన్ అకౌంట్స్ కి పంపించుకున్నటువంటి పరిస్థితి ఉంది. మెయిల్ కానీ లేకపోతే మెసేజ్ అలర్ట్స్ కూడా రాకుండా వారు ఏ స్థాయిలో దాన్ని చేసి ఇప్పటికీ కూడా అలాంటి మోసాలు కొన్ని వందలు వేల కోట్లలో జరిగాయి. బట్ వాటిని రికవరీ చేయడం చాలా కష్టమైనటువంటి పని. 1 గంట లోపల కంప్లైంట్ ఇస్తే ఏదో ఒకటి చేయొచ్చు, కానీ దాదాపుగా 1 రోజు తర్వాత కానీ చూసుకుంటే మాత్రం ఆ డబ్బుని మీరు వదిలేసుకున్నట్టే. ఇది ప్రభుత్వం కూడా చెప్తున్నటువంటి మాట. ఇప్పటికైనా సరే మొబైల్ సాక్షిగా జరిగేటువంటి మోసాలని గుర్తించకపోతే మాత్రం మీ అకౌంట్ ఖాళీ అయ్యే ప్రమాదం అయితే ఉంది.